హైదరాబాద్ వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి పూల దుకాణాల దగ్గర సందడి నెలకొంది. విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పూల మార్కెట్ దగ్గర బారులు తీరారు జనం. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ దగ్గర కొనసాగుతున్న రద్దీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. పురస్కరించుకొని హైదరాబాద్ వ్యాప్తంగా పూల మార్కెట్లు చాలా రద్దీగా ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడవచ్చు, పూలు అమ్మకాలతో పాటు కొనుగోలు చేసేటువంటి వ్యక్తులతో అయితే మార్కెట్ అంతా కూడా రద్దీ కొనసాగుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మార్కెట్ మొత్తం కూడా, ఎందుకంటే ఈరోజు దసరా పండుగ రోజు ప్రత్యేకంగా ఇటు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకునేటువంటి భక్తులందరూ కూడా ఇటు బంతిపూలతో పాటు అదేవిధంగా ఇటు గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర పూలన్నింటినీ కూడా చామంతి పూలను తీసుకునేందుకైతే మార్కెట్కు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి అయితే ఇటు హైదరాబాద్లోని చాలా వరకు ఉన్నటువంటి పూల మార్కెట్లన్నీ రద్దీగా కొనసాగుతున్న నేపథ్యంలో గుడిమల్కాపూర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పూలకు ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీంతో ఇటు పూలను కొనుగోలు చేసేందుకైతే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి ఫ్లవర్ మార్కెట్, బంతిపూల ఫ్లవర్ మార్కెట్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, కొనుగోలు చేసేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉండడంతో అయితే ఇటు షాపుల వద్ద కూడా రద్దీని మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ప్రధానంగా దసరా రోజున బంతిపూలను ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఇటు అమ్మవారికి పసుపు నారింజ రంగులో ఉన్నటువంటి యొక్క బంతిపూలు, ఎందుకంటే అమ్మవారిని ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం శక్తి స్వరూపినిగా అయితే అమ్మవారిని కొలిచేటువంటి భక్తులందరూ కూడా ఇటు నారింజ పసుపు రంగులో ఉన్నటువంటి బంతిపూలను కొనుగోలు చేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటు మార్కెట్లో రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. రద్దీకి తగ్గట్టుగా కూడా ఇటు వ్యాపారులు అయితే మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు పూలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ప్రతి షాప్ వద్ద కూడా సుమారు 50 మంది వరకు కూడా కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రజలతో అయితే రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. మనం ఒకసారి ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి షాపులు అన్నీ చూసినా కూడా ప్రతి షాప్లో కూడా జనాలతో కిక్కిరిసిపోతున్న సందర్భంలో మనం ఒకసారి ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి షాప్ యజమానులు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది పండుగ రద్దీ? అన్న ఇప్పుడైతే నార్మల్గా ఉంది, మరీ ఎక్కువ హెవీగా ఏం లేదు. ఈ సంవత్సరం వ్యాపారం ఒక మోస్తారుగా ఉంది, నార్మల్గానే ఉంది, హై లెవెల్లో ఏం లేదు. ధరలు కూడా తక్కువే ఉన్నవి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే ఉన్నాయి. గత సంవత్సరం ఈ టైంలో బంతి 200 రూపాయలు కేజీ, ఇప్పుడు 100 రూపీస్కే కేజీ. చామంతి కూడా 250, 300 పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 100, 120 రూపాయలే. మామూలుగా పబ్లిక్కి మరీ ఎక్కువ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఓకే చేసినాం మేము. అంటే ఇలా దసరా పండుగ కదా, ఉదయం ఎన్ని గంటల నుంచి రద్దీ కొనసాగుతూ ఉంది? ఉదయం అంటే 3 నుంచి ఎక్కువ రద్దీ ఉంది. 3 నుంచి 7:30 వరకు ఫుల్గా ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. మామూలుగా ఇంకో 2-3 గంటలు నడుస్తుంది, తర్వాత ఏం ఉండదు. ఇక ఇదే పూలు ఇవాళ ఇప్పుడు 100 రూపాయలు ఉంది, రేపు 20 రూపాయలే కేజీ ఉంటుంది. మళ్ళీ ఇవాళ 100, రేపు 20. ఆ విధంగా మనం మామూలుగా చూస్తే మనకి మార్కెట్లో ఏ రకాలైనటువంటి పూలు, ఇటు బంతి పూలలో డిఫరెంట్ రంగులతో పాటు ఏమేమి పూలు అందుబాటులో? బంతి పూలు ఒక్కటే కాదండి, దాదాపు ఒక 20-30 రకాల పూలు ఉంటాయి. బంతి పూలతో పాటు గులాబీ పూలు ఉంటాయి, తర్వాత చామంతిలో 5-6 రకాల చామంతి వస్తుంది, మళ్ళీ లిల్లీ వస్తుంది, కనకంబరాలు వస్తాయి, రోజెస్ వస్తాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అంటే మామూలుగా మనకు పూలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు? దిగుమతి చేసే వాళ్ళు ఈ పండుగ సందర్భంగా ఏమైనా రేట్లు ఏమైనా పెంచినారా? అట్లా ఏం లేదండి, మామూలు ఇక్కడ వచ్చేది 99% రైతులే వస్తారు. మొత్తం రైతులే ఇక్కడికి వచ్చేది, తీసుకొచ్చేది. వ్యాపారస్తులు ఎవరు ఉండరు, రైతులే వస్తారు. మేము కమిషన్ బేస్ మీద అమ్మిస్తాం వాళ్ళకి. అయితే ఇంకోటి, వాళ్ళు ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అయింది. వర్షాల వల్ల వాళ్ళకు కూడా మైనస్ అయింది. ఒక 2-3 రోజులు మొన్న వ్యాపారం ఏం నడవలేదు. 30-40 రూపాయలే అమ్ముకున్నారు వాళ్ళు. ఇవాళే అమ్ముతుంది 100 రూపాయలు. మొన్న 40-50 రూపాయలే అమ్మింది. చాలా మటుకు పాడేసిపోయిన రోజులు కూడా ఉన్నవి. అమ్మకపోవడం వల్ల పడేసిపోయారు వాళ్ళు. ఇప్పుడు పర్వాలేదు, ఓకే. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఇటు హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే చాలా రకాలైనటువంటి పూలన్నింటినీ కూడా ఇటు వ్యాపారులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇటు అందుబాటులో ఉన్న విధంగా అయితే ఇటు ప్రజల రద్దీ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా మార్కెట్లో పూలను కొనుగోలు చేసేందుకు ప్రజలైతే అత్యధికంగా తరలి వస్తున్నారని అయితే మనతో వ్యాపారులు చెప్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే వివిధ రకాలైనటువంటి రంగురంగుల పూలన్నింటినీ కూడా ఇటు నిర్వాహకులు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ గులాబీ పూలకు సంబంధించి ఒకసారి రేట్లను కనుక్కుందాం. భయ్యా, ఇలా ఏ విధంగా ఉన్నాయి రేట్లు? 200 కేజీ 200. అంటే మామూలుగా ఇలా పండుగ కదా, రేట్లు ఏమన్నా పెరిగినాయా? మీకు ఏ విధమైన రేట్లు వచ్చినాయి? యావరేజ్ రేట్లు ఎక్కువ, యావరేజ్ రేట్. చామంతి 150. అంటే మామూలుగా ప్రజల రద్దీ ఎట్లా ఉంది, ఎట్లా కొనుగోలు? తక్కువనే ఉంది ఇప్పుడైతే.
సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు మార్కెట్లో మనం ఒకసారి గమనిస్తే అన్ని రకాల అంటే మనం ఒక గులాబీ పూలలో కానీ చామంతి పూలలో కానీ వివిధ రకాలైనటువంటి వెరైటీస్ని మొత్తం కూడా ఇటు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద పండుగగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మనం నిన్నటి వరకు చూసాం సద్దుల బతుకమ్మ పండుగకు పూల పండుగ నిర్వహించుకుంటాం. అనంతరం అమ్మవారిని కొలిచేందుకు ప్రత్యేకంగా బంతి పూలలో వివిధ రకాలైనటువంటి వెరైటీస్తో అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పసుపు నారింజ రంగులో ఉన్నటువంటి ఒక బంతిపూలను ఒకసారి మనం గమనిస్తే అమ్మవారికి కానీ అదేవిధంగా ఇల్లులలో అలంకరించుకునేందుకైతే ప్రత్యేకంగా ఈ యొక్క అలంకరణకు సంబంధించి అయితే బంతిపూలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సో దీంతో మార్కెట్ మొత్తం కూడా ఇటు పసుపు నారింజ కలర్లో ఉన్నటువంటి బంతిపూలతో అయితే ఎక్కువగా నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్లో గుడిమల్కాపూర్ మార్కెట్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అయితే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పూలనేటి ఇటు సప్లై చేస్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రైతులు కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడనే పూలను విక్రయించి తద్వారా ప్రజలకు చేరే విధంగా అయితే ఎప్పటికీ అమ్మకాలు కొనుగోలు అయితే సాగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చినటువంటి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే మనం చూస్తున్నాం రేట్లు ఏ విధమైనటువంటి రేట్లు పెంపు లేకుండానే సాధారణ ధరలతోటే ఈ యొక్క మార్కెట్లో పూల అమ్మకాలు జరుగుతున్నాయని మనతో అయితే వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు పండుగ రద్దీ కారణంగా అయితే వచ్చినటువంటి ప్రజలందరితో కూడా ఈ మార్కెట్ అంతా కూడా ఇటు రద్దీ నిండిపోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ వెరైటీస్ అన్నిటితో కూడా మార్కెట్ పూలతో కొంచెం సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఇటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఇటు కొనుగోలు చేయడంతో పాటు పండుగను విజయవంతంగా జరుపుకునేందుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునేందుకైతే ప్రత్యేకంగా పూలను కొంటూ పూల మార్కెట్లన్నీ కూడా రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో కొనసాగుతుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.